నిర్మాణం పూర్తి చేసుకోకముందే పోలవరం ప్రాజెక్టు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. మరికొద్ది సేపట్లో పోలవరం ప్రాజెక్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకోబోతోంది. 24 గంటల్లో 30,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం కాసేపట్లో సాకారం కాబోతోంది. ఈ అద్భుత ఘట్టాన్ని ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర నుంచి పరిశీలించనున్నారు. గిన్నిస్ రికార్డు దిశగా పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా కాంక్రీట్ డంపింగ్ చేస్తున్నారు. నిన్న ఉదయం 7 గంటల నుండి నాన్ స్టాప్ గా కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో పోలవరంలో అద్భుతం ఆవిష్కరం కాబోతుంది. 24 గంటల్లో 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేస్తే ఇది సరికొత్తగా మారుతుంది. ఇప్పటి వరకు ఇలా కాంక్రీట్ సిమెంట్ వేసే రికార్డు దుబాయ్కి చెందిన ఓ నిర్మాణ సంస్థ. ఆ సంస్థ 24 గంటల్లో 16,250 క్యూబిక్ మీటర్లు, 35 గంటల 19 నిమిషాల్లో 21,580 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్ వేసిన రికార్డుంది. ఇప్పుడు పోలవరం ఆ రికార్డులను తిరగరాయబోతుంది. మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీతోనే కాంక్రీట్ డంపింగ్ చేస్తున్నామని, ఏపీలోనూ పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందని ప్రపంచానికి తెలియాలన్నదే తమ లక్ష్యమని చెబుతుంది నిర్మాణ సంస్థ నవయుగ కన్స్ట్రక్షన్స్. నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా పనులు పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే పోలవరం సైటుకు భారీ క్రేన్లు తరలించిన నవయుగ సంస్థ ఉన్న వనరులన్నింటినీ కాంక్రీట్ డంపింగ్ పైనే కేంద్రీకరించింది. ఈ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి రికార్డును నమోదు చేసేందుకు గిన్నిస్ బుక్ టీంను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాలో నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడం లేదని బీజేపీ విమర్శిస్తూ ఉండడంతో దీని నిర్మాణాన్ని సవాలుగా తీసుకుంది టీడీపీ సర్కార్. గిన్నిస్ రికార్డు సృష్టించడం ద్వారా అలాంటి ఆరోపణలు అన్నింటికీ చెక్ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. పోలవరం పనులను రికార్డు స్థాయిలో పూర్తి చేస్తున్న నిర్మాణ సంస్థను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పోలవరం పనుల్లో పాల్గొన్న వారంతా చరిత్రలో నిలిచిపోతారని, భగీరథ ప్రయత్నాన్ని మహాయజ్ఞంలో పూర్తి చేస్తున్నామన్నారు బాబు.